హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ సిఫార్సులు. అంటే ఇక్కడ మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ సిఫార్సుల విషయానికి వస్తే నేను అంతకుముందు చాలా చెప్పాను మీకు. గ్రామ పంచాయతీ పరిపాలన ఏ విధంగా ఉంటుంది, పంచాయతీపై ఏర్పడినటువంటి కమిటీలు ఏంటి, ఇవన్నీ కూడా నేను మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చి మన ఛానల్లో 200 వీడియోలు ఉన్నాయి. ఈ 200 వీడియోలు కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడేటటువంటి జనరల్ స్టడీస్ అన్నీ కూడా దీంట్లో చెప్పబడ్డాయి. కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి, అందరూ చూడండి. అయితే ఇప్పుడు మన పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి కనుక మాట్లాడుకోవాలంటే దీంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏర్పడినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థపై కొన్ని కమిటీలు ఏర్పడినాయి. అదేంటంటే బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సులు, అశోక్ మెహతా కమిటీ సిఫార్సులు, జీవీకే రావు కమిటీ సిఫార్సులు, ఎల్ఎం సింఘ్వి కమిటీ సిఫార్సులు, సింఘ్వి కమిటీ సిఫార్సులు, ఇవన్నీ కూడా మనకి పంచాయతీరాజ్ వ్యవస్థపై ఏర్పడినటువంటి సిఫార్సులు అనమాట. అలాగైతే వీటి నుంచి మనకి చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్లు అనేవి అడగడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఏమి ఇంపార్టెంట్గా ఉంటాయో అవి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగైతే ఏంటంటే ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ రాస్తున్నాను, మీరు రాసుకోండి. కమిటీ, ఈ కమిటీ విషయానికి వస్తే మనకి ఈ కమిటీని ప్రభుత్వం ఎప్పుడు అంటే 1957 సంవత్సరంలో 1957 జనవరిలో నియమించింది. అయితే ఈ కమిటీ తన నివేదికను ఎప్పుడు ఇచ్చిందంటే 1957 నవంబర్లో ఇవ్వడం జరిగింది అనమాట. 1957 జనవరిలో ప్రభుత్వం ఈ బలవంతరాయ్ మెహతా కమిటీని ప్రభుత్వం 1957 జనవరిలో నియమించింది. అలాగైతే దీని యొక్క సిఫార్సులు ఎప్పుడు వచ్చినాయి అంటే నవంబర్లో రావడం జరిగింది అనమాట. అలాగైతే ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణను లేదా పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది. ఓకే, ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ దేనిని సిఫార్సు చేసింది అని కనుకంటే ప్రజాస్వామ్య వికేంద్రీకరణను లేదా పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేయడం అనేది జరిగింది. ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది అంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది సిఫార్సు చేయడం జరిగింది. మనకి ఈ 3 అంచెల విధానంలో ఏముంటాయంటే ఉన్నత స్థాయిలో వచ్చేసి జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు, మధ్య స్థాయిలో పంచాయతీరాజ్ సమితి, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు ఉంటాయన్నమాట. ఏంటి, ఉన్నత స్థాయిలోనేమో జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు, మధ్య స్థాయిలో పంచాయతీ సమితి, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు ఉంటాయి. అలాగైతే మనకి 1952లో ప్రవేశపెట్టిన సమాజ అభివృద్ధి పథకం, 1953లో ప్రవేశపెట్టిన సమాజ విస్తరణ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు ఈ బలవంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మనం పాయింట్ ఒక్కొక్కసారి చూద్దాము. 1952లో ప్రవేశపెట్టిన సమాజ అభివృద్ధి పథకం, 1953లో ప్రవేశపెట్టిన సమాజ విస్తరణ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు ఈ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 1957లో ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు ప్రజల భాగస్వామ్యం అనే అంశంతో కూడిన 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ సూచిస్తూ సిఫార్సులు చేసింది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్లో అడగొచ్చు అనమాట. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ కమిటీ సిఫార్సు చేసింది అంటే మన బలవంతరాయ్ మెహతా కమిటీ
బలవంతరాయ్ మెహతా కమిటీ అని మనం ఆన్సర్ చేయాలి. 1958లో జాతీయ అభివృద్ధి మండలి నివేదికను ఆమోదించింది. 1958లో జాతీయ అభివృద్ధి మండలి నివేదికను ఆమోదించడం అనేది జరిగింది. అయితే దేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు దేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పంచాయతీరాజ్ సంస్థలకు ప్రణాళిక మరియు అభివృద్ధికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు అప్పగించాలి. ఓకే, పంచాయతీరాజ్ సంస్థలకు ప్రణాళిక మరియు అభివృద్ధికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు కూడా దీనికి అప్పగించాలి. తర్వాత ఈ సిఫార్సులకు మేరకు ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సిఫార్సుల మేరకు బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏంటి అని కనుక మిమ్మల్ని అడిగితే రాజస్థాన్ అని మనం ఆన్సర్ చేయాలి. ఓకే, రాజస్థాన్ అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత మనం చూస్తే రాజస్థాన్లో నాగౌర్ జిల్లాలో 1959 అక్టోబర్ 2న ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించారు. ఓకే, రాజస్థాన్లో ఏ జిల్లా అంటే నాగౌర్. ఓకే, నాగౌర్ జిల్లాలో పెట్టడం జరిగింది. మనకి 1959 నవంబర్ 1న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించింది. ఓకే, 1959 నవంబర్ 1న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించడం అనేది జరిగింది. ఈ డేట్ అనేది మనం చాలా బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత చూస్తే పంచాయతీరాజ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేయడానికి జనతా ప్రభుత్వం 1977లో మరొక కమిటీని అంటే అశోక్ మెహతా అధ్యక్షన ఏర్పాటు చేసింది. ఓకే, ఇక్కడ మనం చూస్తే పంచాయతీరాజ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేయడానికి జనతా ప్రభుత్వం 1977లో మనకి ఈ అశోక్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల గురించి చూద్దాం. ఓకే, ఇదంతా కూడా నేను నోట్ చేసినవన్నీ కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, 1977 డిసెంబర్లో అశోక్ మెహతా అధ్యక్షతన 14 మంది సభ్యులతో కమిటీ నియమితమైంది. ఎంతమంది? 14 మంది సభ్యులతో కమిటీ అనేది నియమితమైంది. తర్వాత స్థానిక సంస్థల పనితీరును పరిశీలించి లోపాలను గుర్తించి సంస్కరించేందుకు సూచనలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఓకే, అయితే మనకి 1978లో అశోక్ మెహతా కమిటీ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఎప్పుడు అశోక్ మెహతా కమిటీ ఏ సంవత్సరంలో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది అని మనల్ని అడిగితే 1978లో ప్రవేశపెట్టిందని చెప్పొచ్చు. ఈ అశోక్ మెహతా కమిటీ తన నివేదికలో మొత్తం 132 సిఫార్సులు చేసింది. ఎన్ని? 132 సిఫార్సులు అనేది చేసింది. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది. ఇది ఈ అశోక్ మెహతా కమిటీ సిఫార్సులు ఏంటంటే 2 అంచెల పంచాయతీ వ్యవస్థ అనమాట. ఓకే, అలాగైతే గ్రామ పంచాయతీని రద్దు చేసి వాటి స్థానంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలి.
గ్రామ పంచాయతీని రద్దు చేసి వాటి స్థానంలో గ్రామ కమిటీని ఏర్పాటు చేయాలి. అలాగే జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణ జరగాలని సిఫార్సు చేసింది. ఏంటి? జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణ జరగాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏంటి అని కనుక మనల్ని అడిగితే అశోక్ మెహతా కమిటీ అని ఆన్సర్ చేయాలి. తర్వాత పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలను పోటీ చేయడానికి అనుమతించాలని సిఫార్సు చేసింది. ఏంటంటే పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలను పోటీ చేయడానికి అనుమతి అనేది సిఫార్సు చేయడం జరిగింది. తర్వాత పంచాయతీరాజ్ సంస్థలకు తనకు కావలసిన నిధుల కోసం పన్నులను వేసి వసూలు చేసుకునే అధికారం ఉండాలి. ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థలకు తనకు కావలసిన నిధుల కోసం పన్నులను వేసి వసూలు చేసుకునే అధికారం ఉండాలి అని చెప్పినటువంటి కమిటీ కూడా అశోక్ మెహతా కమిటీ. తర్వాత ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించాలి. ఎస్సీ ఎస్టీ వారి జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పడం జరిగింది. తర్వాత పంచాయతీరాజ్ వ్యవహారాలను చూడడానికి రాష్ట్రంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిని నియమించాలి. ఓకే ఏంటి? పంచాయతీరాజ్ వ్యవహారాలను చూడడానికి రాష్ట్రంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిని నియమించాలి. అశోక్ మెహతా సూచనల అనంతరం దేశంలో అనేక రాష్ట్రాలు స్థానిక సంస్థలను పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టాయి. అందువల్ల 1978 తర్వాత దశపు పునర్జీవ దశ లేదా రెండో తరం పంచాయతీలను పేర్కొంటారు. ఓకే, లేకపోతే పునర్జీవ దశ లేదా రెండో తర పంచాయతీలని పేర్కొంటారు. మనం ఒకసారి చూద్దాము. ఏంటంటే అశోక్ మెహతా సూచనల అనంతరం దేశంలో అనేక రాష్ట్రాల స్థానిక సంస్థలను పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టాయి. అందువల్ల 1978 తర్వాత దశను పునర్జీవ దశ లేదా రెండో తరం పంచాయతీలుగా పేర్కొంటారనమాట. ఎప్పుడు? 1978 తర్వాత దశను అనమాట పునర్జీవ దశగా పేర్కొంటారు. అయితే మనకి 1958ని ప్రారంభ లేదా మొదటి తర పంచాయతీ వ్యవస్థ అని పేర్కొంటారు. 1959 నుంచి 1978 వరకు కూడా ఏ వ్యవస్థ అంటారంటే మొదటి తరం పంచాయతీరాజ్ వ్యవస్థ అంటారు. ఇక్కడ నేను రాస్తున్నాను, ఇది బాగా గుర్తుంచుకోవాలి మీరు. మొదటి తరం పంచాయతీ వ్యవస్థ అనే ఈ ఇయర్స్ ఇస్తే మనం ఆన్సర్ చేయగలగాలి. మొదటి తరం పంచాయతీ వ్యవస్థ పేర్కొనవచ్చు. తర్వాత GVK రావు కమిటీ సిఫార్సులు. ఓకే, మీకు అశోక్ మెహతా కమిటీ సిఫార్సులు అర్థమైంది కదా. దీని తర్వాత మనం GVK రావు కమిటీ సిఫార్సులు. ఈ GVK రావు కమిటీ సిఫార్సులు ఏంటంటే మనకి ప్రణాళికా సంఘం 1985లో GVK రావు అధ్యక్షతన పంచాయతీ పరిపాలన అభివృద్ధికి మరియు దారిద్ర్య నివారణకు సూచనలు చేయడానికి ఒక కమిటీని నియమించింది. ఓకే, ప్రణాళికా సంఘం 1985లో GVK రావు అధ్యక్షతన పంచాయతీ పరిపాలనాభివృద్ధికి మరియు దారిద్ర్య నివారణకు సూచనలు చేయడానికి ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికలో పంచాయతీరాజ్ సంస్థలలో ఉద్యోగ స్వామ్యం ఎక్కువ అవుతున్నదని విమర్శించింది. ఏంటంటే మనకి కమిటీ తన నివేదికలో పంచాయతీరాజ్ సంస్థల్లో ఉద్యోగ స్వామ్యం ఎక్కువ అవుతుందని విమర్శించింది అనమాట. ఓకే, తర్వాత రాష్ట్ర స్థాయిలో కొన్ని ప్రణాళికా బాధ్యతలను జిల్లా ప్రణాళికా బోర్డులకు అప్పగించాలి. రాష్ట్ర స్థాయిలో కొన్ని ప్రణాళికా బాధ్యతలను
జిల్లా ప్రణాళిక బోర్డులకు అప్పగించాలి అని చెప్పిన కమిటీ ఏంటంటే జీవీకే రావు కమిటీ సిఫార్సులు. ఓకే, తర్వాత ఈ కమిటీ అభివృద్ధి కార్యకలాపాలలో క్రమంగా కలెక్టర్ పాత్రను తగ్గించాలని సిఫార్సు చేసింది. అభివృద్ధి కార్యకలాపాలలో క్రమంగా కలెక్టర్ పాత్రను తగ్గించాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏంటి అని కనుక మిమ్మల్ని అడిగితే జీవీకే రావు కమిటీ అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత క్రమం తప్పక గడువు కాలం లోపల పంచాయతీ రాజ్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. క్రమం తప్పకుండా ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థలకు ఎన్నికలు అనేవి నిర్వహించాలి అని చెప్పినటువంటి కమిటీ జీవీకే రావు కమిటీగా మనం చెప్పొచ్చు. ఈ కమిటీ అభివృద్ధి కార్యకలాపాల్లో క్రమంగా కలెక్టర్ పాత్ర తగ్గించాలని చెప్పడం జరిగింది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. కలెక్టర్ పాత్ర తగ్గించాలని చెప్పిన కమిటీ ఏంటంటే జీవీకే రావు కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎల్ఎం సింఘ్వి కమిటీ, నేను ఇక్కడ రాస్తున్నాను. ఈ కమిటీ సిఫార్సులు ఏంటంటే 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థల సంస్కరణకై ఈ యొక్క కమిటీని ఏంటంటే ఈ ఎల్ఎం సింఘ్వి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. అయితే పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించాలని సిఫార్సు చేసింది. దీనికోసం రాజ్యాంగానికి సవరణలు చేయాలని సూచించింది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించాలని సిఫార్సు చేసింది. అదేవిధంగా చూస్తే దీనికోసం రాజ్యాంగానికి సవరణలు చేయాలి అని సూచించింది. తర్వాత గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులను సమకూర్చాలని సిఫార్సు చేసింది. గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులను సమకూర్చాలని సిఫార్సు చేసినటువంటి కమిటీగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. తర్వాత పంచాయతీరాజ్ సంస్థలు ఎన్నికలు ఏంటంటే ఈ పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు రద్దు మొదలైన అంశాలపై తీర్పునిచ్చేందుకు జ్యుడిషియల్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఏంటి, దేన్ని ఏర్పాటు చేయాలంది అంటే జ్యుడిషియల్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. జ్యుడిషియల్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే మనకి 1988లో 1988లో పికే తుంగన్ నాయకత్వంలో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికలను రాజ్యాంగబద్ధం చేయాలని సూచించింది. ఓకే, ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడంటే 1988లో పికే తుంగన్ నాయకత్వంలో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికలను రాజ్యాంగబద్ధం చేయాలని సూచించడం జరిగింది. తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లును 1991 సెప్టెంబర్లో లోక్సభలో ప్రవేశపెట్టింది అనమాట. ఓకే, రాజ్యాంగ సవరణ బిల్లును 1991 సెప్టెంబర్లో లోక్సభ ప్రవేశపెట్టింది. ఓకే, తర్వాత పంచాయతీలపై రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ 1922 డిసెంబర్ 22న, అదేవిధంగా చూస్తే రాజ్యసభ 1992 డిసెంబర్ 23న ఆమోదించింది. ఓకే, ఇది కూడా బాగా గుర్తుంచుకోవాలి. ఏంటంటే పంచాయతీపై రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ వచ్చేసి 1922 డిసెంబర్ 22న, రాజ్యసభ వచ్చేసరికి సేమ్ ఇయర్ డిసెంబర్ 23న ఆమోదించింది. అయితే 17 రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించడంతో రాష్ట్రపతి
1993 ఏప్రిల్ 20న బిల్లుపై సంతకం చేశారు. 1993 ఏప్రిల్ 20న బిల్లుపై సంతకం చేయడం జరిగింది. పంచాయతీరాజ్ సంస్థకు న్యాయ పరిధిని నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం కర్ణాటక మాజీ గవర్నర్ విఎస్ రమాదేవి నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేసింది. ఒక టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగైతే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రాల పంచాయతీరాజ్ చట్టాలను సవరించేందుకు అవసరమైన సిఫార్సులను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఓకే ఏంటి ఇంకొకసారి చూద్దాము. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రాల పంచాయతీరాజ్ చట్టాలను సవరించేందుకు అవసరమైన సిఫార్సులను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే మనకి ఇవి చాలా వరకు ఇంపార్టెంట్ అయినటువంటి కమిటీలు అనమాట. ఈ కమిటీల గురించి మనం 2-3 సార్లు చదివితేనే తప్ప ఇవి గుర్తుండవు. ఇయర్స్ గట్రా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక కమిటీ 2 అంచెల పంచాయతీ వ్యవస్థను ఏ కమిటీ ఏర్పాటు చేసింది, 3 అంచెల పంచాయతీ వ్యవస్థ ఏ కమిటీ ఏర్పాటు చేసింది, 2 అంచెల పంచాయతీ వ్యవస్థను ఏ కమిటీ ఏర్పాటు చేసింది. అదేవిధంగా చూస్తే మొదటి తరం పంచాయతీ వ్యవస్థ ఏ సంవత్సరం దాకా జరిగింది, రెండో తరం పంచాయతీ వ్యవస్థ ఏ సంవత్సరం నుండి ప్రారంభమైంది. ఇవన్నీ కూడా ఏంటంటే పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్కి వెళుతున్న ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవలసినవి, గుర్తించుకోవలసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి పాఠ్యాంశం ఇది. ఓకే నేనైతే మన ఛానల్లో చాలా వరకు చెప్పాను. గ్రామ పంచాయతీ పరిపాలన ఏ విధంగా ఉంటుంది, పంచాయతీలపై ఏర్పడిన కమిటీలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఛానల్లో ఉంటాయి. మీరు ఛానల్లో చూడండి. అలాగైతే మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది, 74వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది. ఓకే ఈ విధంగా మనం వీటి గురించి చెప్పుకుందాము. ఓకే మీకు ఏంటంటే ఈ వీడియో మా యొక్క తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మా ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.